నిన్నటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వం 50 కోట్లు రిలీజ్ చేసినామని చెప్పుకోవడం జరుగుతుంది. అసలు మా పార్టీ చేసిందని వీళ్ళు, మా పార్టీ చేసిందని వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. సిరిసిల్ల పట్టణంలో దాదాపు 4 నెలల నుండి వందల సార్ల తిరగడం జరిగింది పద్మశాలి సోదరులు. దాదాపు గత సంవత్సరం ఈ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం 330 కోట్లు 350 కోట్లు డిసెంబర్ వరకే ప్రతి సంవత్సరం రిలీజ్ చేసి ఈ చేనేత పరిశ్రమను ఆదుకున్న కేసీఆర్ గారు మొన్నటి రోజున స్వయంగా సిరిసిల్లకి వచ్చి బకాయిలు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ జనవరి వరకు రిలీజ్ చెయ్యాలి, ఇది మన ప్రజల డిమాండ్ అని చెప్తా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అసలు ఎవరు చేసిండ్రు ఏం చేసినా కానీ ఇవాళ సిరిసిల్ల పట్టణంలో మా మిత్రుడు నమస్కారాలు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం, కాంగ్రెస్ వాళ్ళు 50 కోట్లు బతుకమ్మ చీరల పైసలు రిలీజ్ చేసి అదొక గొప్పగా అభివర్ణించుకోవడాన్ని మేము తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం. మిత్రులందరికీ కూడా ఒకటే విషయం ఏంటంటే, కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం 3,312 కోట్ల రూపాయల ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ మీరందరూ మాట్లాడుతున్నట్టుగా 300 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే దాదాపు 3,000 కోట్ల రూపాయలు కార్మికులకు, యజమానులకు, సంఘాలకు చేరడం జరిగింది గడిచిన 7 సంవత్సరాలుగా. మరి ఇది గొప్పనా? ఇవాళ 50 కోట్లు రిలీజ్ చేయడమే గొప్పనా? ఒకసారి వస్త్ర పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి, ఆసాములు, కార్మికులు, సంఘాలు అందరూ ఆలోచించుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే బతుకమ్మ చీరల ఆలోచన చేసిందే మాన్యులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. తద్వారా సిరిసిల్లలో ఉన్న నేత కార్మికులకు మెరుగైన జీవన విధానం అందాలని, నెలకు కనీసం 15 నుంచి 20 వేల వేతనం రావడానికి ఆలోచన చేసిన పెద్దలు, గొప్ప వ్యక్తి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, చేనేత జౌళి శాఖ మంత్రులు అప్పటి కేటీఆర్ గారు. మరి ఇంత సజావుగా జరుగుతున్నటువంటి వస్త్ర పరిశ్రమ 7 సంవత్సరాలు ఏ ఒడిదుడుకు లేవు, ఏ జేఏసీ లేవు, ఎవరు రోడ్డుకి ఎక్కింది లేదు. ప్రభుత్వాన్ని ఏనాడు ఆసాములు, కార్మికులు ఒక జేఏసీ ఏర్పడి మాకు ఈ డబ్బులు కావాలని కోరిన సందర్భం 7 సంవత్సరాలు లెక్కలేదు. పత్రికా విలేకరులను కోరుతున్నాను, ఇట్లాంటి ఏమైనా ఉన్నట్టయితే తప్పకుండా ప్రజలకు కూడా తెలియపరచమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి అర్థమైతే లేదు. ఎందుకంటే ఈరోజు గత 4 నెలలుగా ఇక్కడ వస్త్ర పరిశ్రమ పూర్తిగా మరి వెనుక పడడం, మరి దానిపై ఆధారపడినటువంటి కార్మికులు మరి ఈరోజు రోడ్డును పడడం నిజంగా ఇది బాధాకరం. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, సిరిసిల్లలో అడ్డ మీద చూసినట్టయితే మరి నేత కార్మికులు కూలీ పని చేసుకున్నటువంటి పరిస్థితి దాపరించింది. తట్టాపార పట్టుకొని మరి అడ్డ మీదకి పోతున్నటువంటి పరిస్థితి నిజంగా ఇది చూస్తూ ఉంటే ఇది బాధాకరం. మరి కార్మికులను వారి యొక్క ఉపాధిని కాపాడాల్సిన ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం నిజంగా ఇది సిగ్గుచేటు అని భావిస్తూ ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం మొదటి నుంచి కూడా, అయ్యా మా నేత కార్మికులకు ఉపాధి కల్పించండి, పని కల్పించండి, మెరుగైన కూలి వచ్చే విధంగా కృషి చేయండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఏదో నామమాత్రంగా ఏదో 50 కోట్లు ఇచ్చినామని చెప్పి మాట్లాడడం నిజంగా ఇది తగదు. మీరు మాకు కావాల్సింది నేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వాలి, పని కల్పించాలి, వారి కుటుంబాలకు అండగా నిలవాలని మీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఇప్పటికే 2 మరణాలు జరిగినాయి, ఆకలి చావు ఆత్మహత్యలు జరిగినటువంటి పరిస్థితి. కాబట్టి మీరు వెంటనే ఈ యొక్క నేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.